మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నిద్ర పట్టి చావట్లేదు. టెన్షన్లన్నీ నా చుట్టూనే తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయో, ధరణి ధీరజ్ల పెళ్లి ఎప్పుడవుతుందో, ఆ ఆస్తి ఎప్పుడు నా చేతికొస్తుందో, నేను ఎప్పుడు దర్జాగా బ్రతుకుతానో. కేశవా, నువ్వా ఇంట్లోకి దొంగలా వస్తావా? నీ సంగతి చెప్తానుండు. నేనక్క కేశవని. అక్క అమ్మో అమ్మ అక్క 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 నేనక్క కేశవని. దొరికిందా? అక్క నేనక్క కేశవని. అక్క 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 నేను కేశవని. అయ్యో, నువ్వారా కేశవా? నువ్వేంట్రా అర్ధరాత్రి దొంగలా వచ్చావు? కాదక్క, దుబాయ్లో యాక్సిడెంట్ అయిందని తెలిసింది. బావ బానే ఉన్నాడా పోయాడా అని తెలుసుకుందామని వచ్చాను. ఏంట్రా బావని పట్టుకుని పోయాడా అంటున్నావు? ఆయనకేమైనా జరిగితే నేనేమైపోవాలరా? నువ్వేమైపోతావు అక్క? నీకేమీ కాదు. బావ పోతే ఎంచక్క నేను ధరణిని పెళ్లి చేసుకుంటాను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానక్క. ఎరా, ఏ పని చేసి చూసుకుంటావు? మెకానిక్ పని చేసా? నేను కూడా నీతో వచ్చి ప్యాచ్లు వెయ్యాలా? అక్క, నా వృత్తిని తక్కువ చేసి మాట్లాడతావా? అవమానిస్తావా? నా పెళ్లికి బయట ఎక్కడో శత్రువు లేరక్క, ఇంట్లో నీ రూపంలోనే ఉన్నారు. రే, అర్ధరాత్రి గొడవ చేయకు. ధరణి చూస్తే పెద్ద రభస అవుతుంది. మరి పగలు రావడానికి నువ్వు ఒప్పుకోవట్లేదు కదా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు అక్క, వెళ్ళు. చెప్పేది వినక్క. వీడికి ఎప్పుడు బుద్ధొస్తుందో ఏంటో. ఈ పూజలేగా నీకెప్పటి నుంచో చేస్తున్నాను. ఎప్పుడు నేను కోరే కోరిక ఒక్కటేగా, నా పిల్లల్ని చల్లగా చూడు స్వామి అని. కానీ ఎందుకయ్యా నా ప్రార్థన పెడచెవిన పెడుతున్నావు? ఇంకా ఎన్నాళ్ళు ఈ పరీక్షలు, కష్టాలు, కన్నీళ్లు? నా పిల్లలతో నేను సంతోషాలు పంచుకునే రాత నాకే జన్మకు లేదా? నన్ను నా పిల్లలతో ప్రశాంతంగా ఉండనివ్వవా? ఆశలు కలిగిస్తావు, వెంటనే వెతలను తోడుగా పంపిస్తావు. సంతోషాలు ఒక్క క్షణం కూడా నిలవనివ్వవా? చెమ్మగిలిన కళ్ళు తుడుచుకునే లోపే కన్నీళ్లు ఊబుకొచ్చేలా చేస్తావు. రెప్ప వేయనివ్వవు, కొనుక్కు తెయ్యనివ్వవు. ఏం తప్పు చేశానని ఇలా శిక్షిస్తూ కక్ష తీర్చుకుంటున్నావు? రాత్రంతా భయం భయంగా గడిపేలా పీడకల, అది తలుచుకుంటేనే వెన్నులో వణుకు. కాళ్ళ కింద నేల కదులుతుందన్న భయం. తెలిసి తెలియక నీ పట్ల నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే, పొరపాట్లు చేసుంటే ప్రాయశ్చిత్తంగా ఈ అరచేతిలో హారతి వెలిగించుకొని నీకు సేవ చేస్తాను. నన్ను మన్నించు. నా బిడ్డల్ని నాకు దూరం చెయ్యొద్దు స్వామి.
నుంచి చూస్తున్నా. ఎందుకే పిచ్చి పట్టింది నల్లగా ప్రవర్తిస్తున్నావు? ప్రాయశ్చిత్తం అయిపోయిందమ్మా, మొక్కు తీరిపోయింది, సేవ పూర్తయింది. ఎందుకే నిప్పుత చెలగాటలాడతావు? ఈ మొక్కులు సేవలు కొత్తగా ఏం కష్టం వచ్చిందే? కష్టాలకు నేను కొత్త ఏంటమ్మా, నాకు వచ్చేవే కష్టాలు. కానీ మళ్ళీ ఏమైందే ఇలా మాట్లాడుతున్నావు? నా టెన్షన్ లో పడి నేను నీకు నిజం చెప్పడం మర్చిపోయాను. నిజమా? ఏంటది? ప్రతాప్ గారే తన కన్న తండ్రని మధుకి తెలిసిపోయిందమ్మా. అవునా? నీకెలా తెలిసే? మధుకి నిజం తెలిసిపోయింది. ప్రతాప్ గారే దాని కన్న తండ్రి దానికి తెలిసిపోయింది. మీ ఫాదర్ నేమ్ చెప్పమ్మా. కానీ ఆ విషయం దానికి తెలిసినట్టు మన ముందు బయటపడడం లేదు. చాలా గుంభనంగా ఆల్రెడీ ఏదో నిర్ణయం తీసుకున్న దానిలాగా గంభీరంగా ఉంటుంది. నన్ను వదిలే అది ఎప్పుడు ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళిపోతుందో అని టెన్షన్ పడి చేస్తుంటే, దానికి తోడు నిన్న ప్రతాప్ వచ్చినట్టు మధు తనతో వెళ్ళిపోతున్నట్టు వచ్చిన పీడకల నాకు నిద్ర దూరం చేసిందమ్మా. నా మనసులో లేకుండా చేస్తుంది. మధు కదిలితే భయం, మెదిలితే భయం, పలకరించడానికి భయం. చివరికి దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికి కూడా నేను ఉనికిపోతున్నానమ్మా. అందుకే నా మధుని నా నుంచి దూరం చెయ్యొద్దని దేవుడికి ఇలా అరచేతి హారతి సమర్పించుకుంటున్నానమ్మా. నేను ఇక క్షణం నరాలు చిట్లే. ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. నువ్వే చెప్పమ్మా, నువ్వు పెద్దదానివి, ఎన్నో చూసిన దానివి. మధు నా నుంచి దూరంగా వెళ్ళిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పమ్మా.